స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం, జిమ్లో ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయిన బిగినర్స్ కోసం చెప్తున్నాను. జిమ్లో అలా అన్న ఎంత వెయిట్ వేసాడు, ఈ అన్న ఎంత వెయిట్ వేసాడు అని చెప్పేసి మీరు కూడా అలాంటి వెయిట్స్ వేయకండి. వాళ్ళు వెయిట్స్ చేశారంటే వాళ్ళు దానికి తగ్గట్టు ఎన్నో ఇయర్స్ నుంచి చేసిన కష్టం ఉంటుంది. తర్వాత కొంతమంది వెయిట్స్ వేయడానికి కొన్ని స్టెరాయిడ్స్ అంటూ కూడా ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసిన స్టెరాయిడ్లో కూడా స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుతుంది. సప్లిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళు వెయిట్స్ అనేవి వేస్తారు. మీకు బిగినర్స్ కోసం చెప్తున్నా, మీకు బుద్ధిలో సత్తా ఉంటేనే వెయిట్స్ వేయండి. అంతే తప్ప ఎవరో అన్నయ్య వెయిట్స్ చేశాడు, ఈ అన్నయ్య వెయిట్స్ చేశాడని చెప్పి వెయిట్స్ చేస్తారు అనుకోండి, మొగ్గ అయిపోవడమే, దేనికి పనికిరాగానే పోతారు. మీరు వెయిట్స్ వేయాలంటే సప్లిమెంట్స్ ఏమి యూజ్ చేసే అవసరం లేదు. ఫ్రీ వర్కౌట్ అని, బీసీడబ్ల్యూ అని, క్రియేటిన్ అని, ఇవన్నీ ఏంటంటే మీకు ఇవన్నీ మధ్యలో రికవరీ కోసం, మజిల్ డ్యామేజ్ ఏమైనా అయితే దాన్ని రికవరీ కోసం, తర్వాత కొంచెం స్ట్రెంత్ బిల్డ్ చేయడం వీటి కోసం. అది లేకపోతే చేయలేరా? చెయ్యండి. ఏకంటే చెయ్యండి. ఫుడ్ మంచిగా తినండి, మంచిగా తినేసి మంచిగా రెస్ట్ తీసుకొని చెయ్యండి. మీ డే బై డే చేసే కొద్ది మీ స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఎవరో వెయిట్స్ చేసిన మాత్రం వెయిట్స్ వేయకండి. వాళ్ళు పొడుచుకున్నారో వేసుకున్నారో నీకు తెలియదు కదా. వాళ్ళు వెయిట్ వేసని చెప్పి గుడ్డిగా మీరు వెయిట్ వేసేస్తారు. మీకు రాకపోయినా వెయిట్ వేయకండి, ఇంజూరీ చేసుకోకండి.